మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన అమెరికా వెళ్ళబోతున్నారని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద వార్త అయితే వైరల్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కూడా ఏం ఆరోపిస్తున్నారంటే అది ఆరోగ్యం గురించి కాదు, ఆయన అరెస్ట్ అవుతారని చెప్పి అరెస్టుల నేపథ్యంలో భయంతో పారిపోతున్నారంటారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సరే, ఒకవేళ ఈయనకి ఆరోగ్య సమస్య ఉండి గుండె జబ్బు ఉండే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గుట్కాలు, పాంపరాకులు, మందు అన్ని అలవాట్లు ఉన్నాయి కాబట్టి గుండె చెడిపోయి లివర్ కూడా చెడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఇండియాలోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మంచి మంచి హాస్పిటల్స్ గుండెకి సంబంధించినవి మన ఇండియాలోనే ఉన్నాయి. ఇక్కడే ఏదైనా మంచి హాస్పిటల్ చూపించుకోమని అతన్ని అమెరికా వెళ్ళి చూపించుకోవాలా? అంటే అమెరికాలో ఇండియా డాక్టర్లు మించిన డాక్టర్లు ఉన్నారా? ఇవన్నీ ఏంటంటే గుండెపోటు అనేది ఒక అతనికైతే చెడిపోయి ఉంటాయి. నాకు తెలిసి ఆయన అన్ని అలవాట్లు ఉన్నాయి కాబట్టి చెడిపోయి ఉంటుంది. నేను లేదని అన్నాను. అదైనా ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకోవడం మంచిది. ఒకవేళ అమెరికా వెళ్ళాడంటే మళ్ళీ రాడు నాకు తెలిసి. ఎందుకంటే ఇతను గతంలో చేసిన పాపాలు చాలా ఉన్నాయి. అలాగే అక్రమాలు, మైనింగ్, ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా ఇతని మీద కేసులు ఉన్నాయి. త్వరలోనే జైలుకి వెళ్తాడు. వల్లభనేని వంశీతో పాటు ఈ కోడాల నాని కూడా జైలుకి వెళ్తాడని ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా చెబుతారు వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరంటే కోడాల నాని అని చెబుతారు. ఇతను తప్పించుకోవడానికి ఏదన్నా అమెరికా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈయన అమెరికా వెళ్ళే పని అయితే వెళ్తే మాత్రం తిరిగి రాడు. వెళ్ళకుండా గవర్నమెంట్ ఆపాలి. ఇతనికి ఏదన్నా గుండె ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో ఉంటే ఈ ఆంధ్రాలోనో లేకపోతే హైదరాబాద్లోనో మంచి హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ చూపించుకోవడం మంచిది. ముఖ్యంగా గతంలో అంటే తను మంత్రిగా ఉండేటప్పుడు గుడివాడ నియోజకవర్గంలో మట్టి, మైనింగ్, గ్రావెల్ ఇటువంటి అక్రమ తవ్వకాలన్నీ కూడా 250 కోట్లకు పైగా భారీగా తవ్వేశారు. సేమ్ అదే విధంగా గన్నవరం నియోజకవర్గంలో కూడా 100 కోట్లకు పైగా విలువ చేసిన మట్టి, మైనింగ్, గ్రావెల్ ఇలా అక్రమాలు జరిగినాయి. సేమ్ అదే కేసు కూడా ఇప్పుడు కోడాల నానికి అంటుకోబోతుంది. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి అరెస్ట్ అవుతారంటారా? 100% అవుతారండి. ఎప్పటి నుంచి అనుకునేది కదా. ఆ రోజు ఇష్టానుసారంగా ఈయన మందేసి గుట్కా నమిలి నన్నేం చేస్తాడు, లోకేష్ అంతా, చంద్రబాబు అంతా, వాడలాగా ఈడలాగా వాడంతా చూస్తాను ఈడంత చూస్తాను అసెంబ్లీలో విరవీగాడు. వల్లభనేని వంశీ కూడా గతంలో విరవీగినాడే. ఇప్పుడు జైల్లో అదేదో సంజయ్ దత్తలా తయారాడు గుండేసుకొని. ఇప్పుడు కోడాల నానిని కూడా లోపలేస్తారని భయం ఏర్పడింది. అది కాక ఈ నెలాఖరు లోపల అరెస్ట్ చేస్తారు, మహానాడు లోపల అరెస్ట్ చేస్తారని ఒక టాక్ కూడా వచ్చింది. కాబట్టి ముందు జాగ్రత్తతో అమెరికా వెళ్ళడానికి చూస్తున్నాడు. ఏదైనా నాకు తెలిసి ఇతను పాస్పోర్ట్, వీసా లాక్కోవడం మంచిది. పాస్పోర్ట్, వీసా సీజ్ చేసేసి ఇతన్ని ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనో ఆడ విజయవాడలోనే ఏదైనా హాస్పిటల్లో చూపించుకొని చిన్నగా అతను లోపలేయడం మంచిది. ముఖ్యంగా గతంలో గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి అక్కడ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. మరి ఇంకా ఆరోగ్యం అనేది మెరుగుపడలేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఇక్కడ ఆరోగ్య సమస్యలకి ఏమైనా సంబంధం ఉందా? ముఖ్యంగా ఈ కేసులేనంటారా? 100% కేసులే. ఆరోగ్యం అంటే నిన్నగా మొన్న ఎప్పుడో టిప్ టాప్గా రెడీ అయ్యి తిరుగుతున్నాడు గడ్డానికి తలకి రంగు వేసుకొని. మరి చూస్తుంటే ఆరోగ్య సమస్య ఏం లేదు, తగ్గింది, మామూలుగానే ఉన్నాడు అనిపిస్తుంది. మళ్ళీ ఈ కేసుల భయంతోనే మళ్ళీ గుండిపోవటని అదొక కొత్త డ్రామా లాగా ఉంది. ఏదైనా కానీ అతను అమెరికా వెళ్తే మాత్రం తిరిగి రాడు. అది అయితే 100%. అమెరికా వెళ్తే మళ్ళీ 2029కి ఆయన తిరిగి వచ్చేది. ఇప్పుడు అలా ఈ 4 సంవత్సరాలు తిరిగి రాడు. మరి ఈయన అరెస్ట్ అయితే, కోడాల నాని అనే వ్యక్తి అరెస్ట్ అయితే వల్లభనేని వంశీ గతంలో మాట్లాడిన మాటలకి, చేసిన పనులకి ఇప్పుడు ఇంత దారుణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అంతకంటే కూడా 2 ఇబ్బంది పడే అవకాశం ఉంది, అందుకనే పారిపోతున్నాడు అని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ వల్లభనేని వంశీ కంటే ఎక్కువగా ట్రీట్మెంట్ ఉంటుందంటే? వల్లభనేని వంశీ కన్నా ఇంకా ఎక్కువ దారుణంగా మాట్లాడిన వ్యక్తి కోడాల నాని. వల్లభనేని వంశీ మొన్న తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఈ మధ్య మాట్లాడాడు. కోడాల నాని కన్నా గత 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ గారి మీద విర్రవీగుతా మాట్లాడాడు. అదిగాక గుడివాడలో ఒక రౌడీజం చేశాడు. ఆ రౌడీజాన్ని మొన్న ప్రజలు తిప్పికొట్టి అక్కడ పట్టాభిగా ఆయన వేరే ఆయన గెలిపించారు గుడివాడలో. వెనిగండ్ల రాము గారిని. రాము గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గుడివాడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మరలా ఈ కోడాల నానికి అక్కడ రాజకీయ భవిష్యత్తు అనేది లేదు అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాట, ఇక్కడ కోడాల నాని అరెస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా ఒక్కొక్క మాట, ఆయన అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే ఎప్పుడు జరుగుద్ది? ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా? కోడాల నాని ఈ నెల మహానాడు లోపు అరెస్ట్ అవుతాడండి. 100% ఆల్రెడీ అన్ని ఫైల్స్ అన్ని రెడీ చేశారు. ఇతను అంటే కేసు అనేది స్ట్రాంగ్గా ఇంకా వల్ల ఈ బెయిల్కి కూడా బెయిల్తో కూడా బయటకు రాకుండా
పరిస్థితుల్లో కేసు అనేది స్ట్రాంగ్గా పెడుతున్నారు. ఇతను చేసిన అక్రమాలు అవినీతులు మొత్తం పెట్టి స్ట్రాంగ్గా పెడుతున్నారు. ఈలోపు ఇతను అమెరికా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. ఇతని పాస్పోర్ట్ వీసా సీజ్ చేసి ఇతనికి ఏదన్నా ఇక్కడే ట్రీట్మెంట్ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.